జాతీయ పతాకంలో నీలి ఉదా రంగులో అశోక చక్రాన్ని తెల్లని పట్టీలో ఉండేటట్లు 22 జూలై 1947లో జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో నిర్ణయించారు. అంతకుముందు తెల్లని పట్టీలో రాట్నం ఉండేది. అశోక చక్రాన్ని ధర్మచక్రంగా అభివర్ణిస్తారు. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు సారనాథ్లో ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్తూపంలో ఈ చక్రం ఉంటుంది. సాంచీలోని అశోక స్తూపంలో కూడా ఈ చక్రం ఉంటుంది. భారత జాతీయ పతాకంలో ధర్మచక్రం ఉండాలని మొదట ప్రస్తావించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాగా సురయ్య త్యాబ్జీ అనే కళాకారిణి తుదిగా అశోక చక్రాన్ని నీలి ఉదా రంగులో ఉండేటట్లు రూపుదిద్దారు. ఈ అశోక చక్రంలో చక్ర అనేది సంస్కృత పదం. దీనికి అర్థం స్వయంగా తిరుగుతూ కాలచక్రంలా తన చలనాన్ని పూర్తి చేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది అని అర్థం. ఈ అశోక చక్రం 24 చువ్వలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క చువ్వ ఒక్కొక్క భావాన్ని తెలుపుతుంది. అవి ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం, హుందాతనం, సంయమనం, లాభాపేక్ష లేకుండా ఉండటం, త్యాగనిరతి, నిజాయితీ, ఖచ్చితత్వం, న్యాయం, దయ, ఆహ్లాదం, ఆర్ద్రత, ధర్మాధర్మ విచక్షణ, జాలి, భగవంతుని పట్ల ఎరుక, ఈశ్వర జ్ఞానం, నైతికత, పాపభీతి, భగవంతుని పట్ల శ్రద్ధ, ఆసక్తి, భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం. మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే తెల్లని పట్టీలోని అశోక చక్రం తిరుగుతున్నట్లు కనపడుతుంది. మన జాతీయ పతాకం మన దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక. కాబట్టి మన దేశ పౌరులందరూ జాతీయ పతాకాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తూ దీని గొప్పదనాన్ని అందరికీ చాటాలి. జెండా ఉంచా రహే హమారా. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.